అందరికీ నమస్కారం. మీనరాశి వారికి జూలై 15th నుంచి 31st దాకా ఎలా ఉండబోతుందో టారో రీడింగ్‌లో చూద్దాం. అండ్ మీకు కెరియర్, బిజినెస్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయో చూద్దాం. ఆల్మోస్ట్ మీకు అన్ని ఎక్సలెంట్ కార్డ్స్ వచ్చాయి. చాలా పాజిటివ్‌గా ఉంటుంది. బట్ మెయిన్‌గా మనీ, ఫైనాన్సెస్‌లో కొంచెం ఇష్యూస్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే మీరు అనుకున్నట్టుగా ఫైనాన్సెస్ రాకపోవచ్చు. మీరేదైనా జాబ్‌లో ఉంటే మీరు సాలరీ ఇంక్రిమెంట్ కోసం ఎదురు చూస్తుంటే అది ఈ మంత్‌లో మీకు అంత పాజిటివ్‌గా ఉండకపోవచ్చు. నెక్స్ట్ మంత్‌కైతే మీకు ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. కెరియర్ అయితే న్యూ బిగినింగ్ అండ్ మీ ప్రాజెక్ట్ విన్ అవ్వడము, మీరు సక్సెస్ అవ్వడము, సెలబ్రేషన్స్ అనేది కెరియర్‌లో కనిపిస్తుంది ఎక్కువ. అంటే కొత్త జాబ్ కోసం గనక చూస్తుంటే కొత్త జాబ్ ఆపర్చునిటీస్ అయితే మీకు ఖచ్చితంగా ఉంటుంది. న్యూ జాబ్ ఆపర్చునిటీ ఉంటుంది. ఆపర్చునిటీస్‌ని గూడా మీరు తీసుకుంటారు అండ్ దాన్ని గూడా మీరు బాగా వర్క్ చేయడము, సో వేరే వాళ్ళు మిమ్మల్ని అప్రిషియేట్ జేయడం అనేది కనిపిస్తుంది. బిజినెస్‌లో గూడా చాలా బావుంది. మా మీరు ఇప్పుడు చేస్తున్న బిజినెస్‌ని ఇంకా మంచి గ్రోత్ కోసం వేరే దగ్గర గూడా మీరు పెట్టడానికి ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇప్పటిదాకా మీకు బిజినెస్‌లో గ్రోత్ లేదు అనుకుంటే, ఇక్కడి నుంచి మీకు గ్రోత్ అనేది లాంగ్ టర్మ్‌గా స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. న్యూ బిజినెస్ కోసం చూస్తున్న వాళ్ళకైతే స్టార్ట్ చేయొచ్చు. అది గూడా మీకు చాలా ఎక్సలెంట్‌గా ఉంటుంది. ఇన్వెస్ట్‌మెంట్స్‌లో అయితే కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండండి. అంటే మీరు ఏదైనా స్టాక్ మార్కెట్, ఏదైనా బిజినెస్‌లో ఇన్వెస్ట్ చేస్తుంటే కొంచెం ఆలోచించి ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి. లాస్ అయ్యే ఛాన్సెస్ అయితే కొంచెం కనిపిస్తున్నాయి. అబ్రాడ్ ఎళ్ళే వాళ్ళకి చాలా పాజిటివ్‌గా ఉంది. అండ్ కొత్త జాబ్ అక్కడ గూడా మీకు మంచి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. కానీ మీ వర్క్ ప్లేస్ నుంచి గూడా మీకు కొంచెం ఎక్కువ టఫ్ ఫైట్ కనిపించే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. బిజినెస్‌లో గానీ, లైక్ అబ్రాడ్‌కెళ్ళే విషయంలో గానీ ఏదైనా. బట్ యాక్షన్ అనేది ఉంటుంది. తొందరగా నిర్ణయాలు తీసుకుంటారు. అది గూడా ఆ డెసిషన్స్ కూడా మీకు పాజిటివ్‌గా వెళ్ళడానికి గూడా ఛాన్సెస్ ఉన్నాయి. స్టూడెంట్స్‌కి చాలా బావుంది. ఎక్కువ కాన్సంట్రేట్ చేస్తారు మీ వర్క్‌లో. అండ్ మీరు స్టడీస్ గూడా చాలా ఇంప్రూవ్‌మెంట్ ఉంటుంది. ముందు కన్నా మీకు ఇంప్రూవ్‌మెంట్ ఎక్కువ ఉంటుంది. మీరు ఏదైనా కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కనుక ప్రిపేర్ అవుతుంటే చాలా పాజిటివ్‌గా ఉంటుంది. అందులో కూడా మీకు మంచి సక్సెస్ వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఓవరాల్‌గా అయితే కొంచెం ఫైనాన్సెస్‌లో మీకు ఇబ్బందులు ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే మీరు అమౌంట్ ఎందులో అయినా పెడితే అది మీకు కొంచెం అమౌంట్ రాకపోవడము, మీరు అనుకున్న టైంకి అమౌంట్ మీ చేతికి రాకపోవడము, ఏదైనా లాస్ అవ్వడము, ఇలాంటి ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆ విషయంలో మీరు కొంచెం కేర్‌ఫుల్‌గా ఉంటే బెటర్. కెరియర్ వైస్ అయితే చాలా ఎక్సలెంట్‌గా ఉంది.